బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం రేపిన 6 హత్యల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. ఉన్మాది రాజ్ కుమార్ ను కొత్తూరు మండలంలోని అక్కివేణిగూడెం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అత్యంత దారుణంగా 6గురిని హత్య చేసిన అనంతరం పరారైన రాజ్ కుమార్ కోసం పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిందితుడి కోసం ప్రత్యేకంగా 8 పోలీసు బృందాలు నిరంతరం గాలించాయి. కొత్తూరు మండలం చేగూరు రైల్వే లైన్ సమీపంలో అతను ఉపయోగించిన కారు ఏదైతే నిందితుడు ఉపయోగించాడో ఆ కారు నిన్ననే అక్కడే వదిలి పరారైన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రాజుకి తెలిపిన వారికి 2 లక్షల రివార్డ్ అందజేస్తామని కూడా పోలీసులు శనివారమే ప్రకటించారు. ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్ఐసిఏలను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వెల్లడించారు. మరోవైపు ఆదివారం ఉదయం మొహానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం అడ్రస్ అడుగుతున్న రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్ కుమార్ అరెస్ట్ పై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. హలో కిరణ్, చెప్పండి. ఉన్మాది రాజ్ కుమార్ అరెస్ట్ చేసినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఈ రోజు ఉదయమే రాజ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అతను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంలో అక్కడ టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ మఫ్టీలో ఉన్న ఇద్దరైతే అతను పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అయితే అతను వచ్చిన సందర్భంలో టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందని అడిగినప్పుడు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి గుర్తించి తను రాజ్ కుమార్ అనే గుర్తించి అతను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతను వేరే బైక్ మీద కూడా పారిపోవడానికి ప్రయత్నించిన సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో ఉన్న వ్యక్తులు అయితే వెళ్ళి రాజ్ కుమార్ ను పట్టుకున్నట్టుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుస్తుంది. అంటే దీన్ని అయితే పోలీసులు గానీ ఇటు ప్రభుత్వం గానీ ఎక్కడైతే కన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కానీ అక్కడ ఉన్న విలేజ్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అక్కడ ఒక రాజ్ కుమార్ అనే అతని రూపురేఖలతో ఉన్న వ్యక్తిని అయితే ఇద్దరు వ్యక్తులు పట్టుకుపోయినారని చెప్తున్నారు. అక్కివేణి గ్రామం సమీపంలో కూడా పోలీసులు మఫ్టీలో ఉన్న వాళ్ళు పట్టుకొని వెళ్లారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఒక 8 బృందాలుగా విడిపోయి రాజ్ కుమార్ కోసం నిన్నటి నుంచి కూడా వెతకడం ప్రారంభించారు. అయితే 36 గంటలు 40 గంటలు గడిచినా కూడా రాజ్ కుమార్ సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ లభించలేదు. అఫీషియల్ గా కూడా ఇక్కడ పోలీసులు కూడా మేము రాజ్ కుమార్ ను పట్టుకున్నాము, అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. అయితే సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ రాజ్ కుమార్ ను పట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. మల్కాపురం గ్రామం సమీపంలో ఒక వెంచర్ లో కూడా ఎన్కౌంటర్ అయిందని చెప్తున్నారు. ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఎన్కౌంటర్ జరిగింది అయిపోయిందని కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ క్లారిటీ కానీ ఇంకా రాలేదు. అంటే ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి క్లారిటీ రాలేదు. దాంట్లో అఫీషియల్ గా కూడా ఎక్కడ ప్రకటన అయితే జరగలేదు. ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పట్లేదు. మల్కాపురం గ్రామ సమీపంలో కూడా ఎట్లాంటి ఘటన జరిగినట్టు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మేము మన పల్లవి మీడియా బృందం కూడా ఊరికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడైతే ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న వాళ్ళను ఎంక్వైరీ చేస్తే కూడా ఇక్కడ అట్లాంటిది ఏంది జరిగినట్టు సంఘటన అయితే ఏం తెలియదని చెప్తున్నారు. అయినా కూడా అసలు రాజ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చెప్పడం లేదు. అంతకుముందు 6 హత్యలు చేసిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అని ఫోన్ చేసి చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పటివరకు అతను రాజ్ కుమార్ అనే వ్యక్తి అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా, ఇంకా ఎందుకు బయట ఉన్నాడు, లేదంటే అతను చేగూరు గ్రామ సమీపంలో కారు వదిలేసి రైల్లో ఎటన్నా వేరే స్టేట్ కూడా వెళ్ళాడా అని. చేగూరు రైల్వే లైన్ సమీపంలో కారు వదిలేసి వెళ్ళాడా? నిజంగా అక్కడ కారు దొరికిందా? అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ కారు వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు కారును. అక్కడ నుంచే ట్రైన్ లో, ఎందుకంటే రైల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అక్కడ నుంచి వేరే స్టేట్ కూడా వెళ్ళినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసుల సాయంతో రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇతను అసలు మన స్టేట్ లోనే ఉన్నాడా, ఉంటే ఈ ప్రాంతంలోనే ఉన్నాడా లేదా అనేది 8 బృందాలుగా విడిపోయిన పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్న మన తెలంగాణలో ఈ దాదాపు 2 రోజులు గడిచినా కూడా ఇంకా ఇతన్ని పట్టుకోకపోవడం పైన కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. స్థానికంగా పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే నిన్న షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి స్థానికులు ఆందోళన చేయడం కానీ నిందితులను అప్పగించండి అని చెప్పి ఆందోళన జరిగాయి. ఈ సొంతూరు ఏదైతే ఘటన జరిగిన ప్రాంతం ఉందో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులను చూసాం. ఇప్పుడు స్థానికంగా ఎలా ఉంది పరిస్థితి అక్కడ?
స్థానికంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. రాజ్ కుమార్ ను పట్టుకున్నారనే సమాచారం కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందింది. అయితే రాజ్ కుమార్ ను పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఊర్లోకి తీసుకురావాలి, మా మధ్యలోకి తీసుకురావాలి, తీసుకొస్తే మేమే కఠినంగా శిక్షిస్తామా అంటున్నారు. ఎవరైతే ఇప్పుడు ఇటు సరిత అతని భార్య సరితను ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశారు, అట్లాగే మైనర్ బాలిక వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మను కూడా చంపేసిన ఇట్లాంటి దుర్మార్గుడిని ఊరికే వదిలిపెట్టద్దు. ఒక సందర్భంలో కోపాద్రిక్తులైన గ్రామస్తులు కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, గతంలో చేసినట్టుగానే గతంలో జరిగిన సంఘటనలను కూడా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. అప్పుడు ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో టోల్ గేట్ దగ్గర ఎన్కౌంటర్ ఏ విధంగా చేశారో ఇతన్ని కూడా అదే విధంగా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఎవరైతే సరిత అతని భార్య సరిత ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని కూడా చెప్తున్నారు. సరిత కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం నుంచి కూడా న్యాయం జరగాలని చెప్తున్నారు. ఎవరైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ వద్దకే ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ కానీ వెళ్తున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అన్యాయంగా ఒక సరిత అట్లాగే ఇద్దరు పిల్లలు కూడా హత్యకు గురయ్యారు, వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా సరిత కుటుంబ సభ్యులు అట్లాగే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఆగ్రహ ఆవేశాలతో అయితే ఉన్నారో గ్రామస్తులందరూ కూడా ఒకవేళ అతను కనుక దొరికితే మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అదే విధంగా ఇతను పోక్సో కేసులో కూడా ఎక్కువ శిక్ష పడకుండా తక్కువ శిక్షలు పడే విధంగా ఎవరైతే కేసులు నమోదు చేశారో వాళ్ళ పోలీసుల పైన కూడా కఠినంగా శిక్షించాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాజ్ కుమార్ పోలీస్ అదుపులో ఉన్నాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు, ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు ఇక్కడ పోలీసు నుంచి. అంటే ఇప్పటి వరకు పోలీసుల నుంచి అయితే ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే అక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కన్ఫర్మేషన్ ప్రత్యక్ష సాక్షి ఒకరు నేను రాజ్ కుమార్ చూసా అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది, నిజంగానే చూశాడు అతను? అతను చెప్పిన దాన్ని బట్టి అయితే నేను పొద్దున ఉదయం ఇక్కడ కూర్చున్నప్పుడు టిఫిన్ సెంటర్ కోసం అడిగాడు, అతను రాజ్ కుమార్ లాగానే ఉన్నాడు. అతను చూసిన వాళ్ళు కూడా వచ్చి అతన్ని ఇద్దరు వ్యక్తులైతే తీసుకెళ్లడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళందరూ ఎందుకు పట్టుకుపోతారో అనుమానితుడు కనుకనే ఇతను రాజ్ కుమార్ కనుకనే వాళ్ళు తీసుకొని వెళ్ళారు అని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు తీసుకెళ్ళింది పోలీసుల గ్రామస్తుల ఎవరు అనేది మాత్రం వాళ్ళు కన్ఫర్మ్ చేసే లేదు, ఎందుకంటే వాళ్ళు మఫ్టీలో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని గుర్తించడం లేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే పోలీసుల ఇద్దరు ఒక సిఐని ఒక ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళు పోలీసులతోటి కూడా ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయి, దానివల్లనే తక్కువ శిక్షలు పడే పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. అందుకోసమే జస్ట్ అంటే నెల రోజుల్లోనే ఇతనికి బెయిల్ పై బయటకు రావడం కూడా ఎందుకు అట్లాంటి తక్కువ శిక్షలు విధించే కేసులు పెట్టారని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తారా. చూడాలి మొత్తం పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని రోజులలో వీళ్ళు ఎంక్వైరీ పూర్తి చేస్తారని చూడాల్సింది. ఈ కేసు అయితే మాత్రం మన రాష్ట్రంలో అయితే తీవ్ర సంచలనం అయితే సృష్టించింది. 6 హత్యలు చేయడం అనేది మామూలు, అది కూడా 2 గంటల వ్యవధిలో 6 అత్యంత క్రూరంగా. అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో కూడా ఈ 6 కూడా ఘోరంగా హత్య చేయడం, అట్లాగే మైనర్ బాలికను కూడా ఇంటి నుంచి తీసుకెళ్లడం, ఒక గ్రౌండ్ కి తీసుకెళ్లడం, అక్కడ అత్యాచారం చేసి అమ్మాయిని కూడా చంపేయడం అనేది ఒక క్రూరమైన చర్య. ఇతను ఇట్లా ఈ విధంగా ఎందుకు మారాడు ఏందనేది కూడా ఎంక్వైరీ చేయాలి. ఇట్లాంటి క్రూరుడిని మాత్రం బయటకు వదిలేస్తే మరిన్ని దారుణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇతని పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇటు గ్రామస్తులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే కిరణ్, ఓకే, థ్యాంక్ యూ. ఇది షాబాద్ దగ్గర ఏదైతే ఉందో ఈ ఉన్మాది రాజ్ కుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అధికారికంగా పోలీసులు అయితే ఎటువంటి సమాచారము ఇవ్వలేదు, అదుపులోకి తీసుకున్నట్లుగా ఎలాంటి ప్రకటన చేయలేదు, ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇదైతే ఉదయం టిఫిన్ చేయడానికి అని చెప్పి అడ్రస్ అడుగుతున్న క్రమంలో అతను ఇద్దరు మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్లారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదంతా వాస్తవం కాదు, పోలీసులు అయితే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి రాజ్ కుమార్ కోసం 8 స్పెషల్ టీమ్స్ బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాజ్ కుమార్ ఇంకా పరారీలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది.